యాక్టింగ్ స్కూల్కి వెళ్ళలేదు. బట్ ఒకప్పుడు వెళ్దామని ట్రై చేసిన వాడిని నేను కూడా. కాకపోతే ఈలోపు ఒక షార్ట్ ఫిల్మ్, ఒక డెమో ఫిల్మ్ చేసి మళ్ళీ మూవీ అవకాశం చేశాను అనమాట. అందులో డైరెక్టర్ దగ్గర నేర్చుకున్నాను. అంటే మీ అందరూ ఇప్పుడు యాక్చువల్గా ఏ దానికి ట్రై చేస్తారో నాకు తెలియదు. లైక్ కొంతమంది హీరో అనుకోవచ్చు, కొంతమంది సైడ్ ఆర్టిస్ట్ అనుకోవచ్చు. అది అండ్ సార్ ఇందాక చెప్పారు లైక్ ఫ్లెక్సిబిలిటీ గురించి కావచ్చు. సో అవి చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి చాలామంది ఒకప్పుడు ఒక ఇండస్ట్రీలో వేరుంది, ఇప్పుడు వేరుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసేది ఏంటంటే కంటెంట్ బాగుండాలని చూస్తున్నారు. కంటెంట్ బాగుంటే సినిమాకి వెళ్తున్నారు. చిన్న సినిమా ఎక్కడో కూడా ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా నేను స్క్రీన్లో చూస్తా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా చూస్తాను. సో మీరందరూ దానికోసం కష్టపడండి. బాధ అయితే బాధ ఎక్స్ప్రెషన్, నవ్వు అయితే నవ్వు ఎక్స్ప్రెషన్ ఉంటుంది. వాడి కోసం వీడు కోసం అది మొత్తానికి 10 ఈరోజు పైసా వాళ్ళ ప్రమోషన్ గురించి 9 యాక్టింగ్ స్టూడియోకి రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళందరితో కలిసి మాట్లాడి వీళ్ళందరితో మనసులో ఉన్న మాటలు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకొని మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం కార్తిక్ అనే నా తమ్ముడు. తను ఇక్కడే యాక్టింగ్ నేర్చుకున్నాడు అనమాట. ఇప్పుడు మాతో వేరే ప్రాజెక్ట్లో కూడా వర్క్ చేస్తున్నాడు ఆల్రెడీ. సో తను చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ యాక్టింగ్ క్లాసెస్ అవన్నీ చూడడం నాకు చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే నేను ఒకప్పుడు యాక్టింగ్ స్కూల్కి వెళ్దాం అనుకున్నా, కానీ నాకు ఎప్పుడు కానీ అవకాశం రాలేదు. కానీ డైరెక్ట్గా రియల్ టైంలో నేర్చుకొని చేయడం జరిగింది అనమాట. సో అది కూడా నా ఫ్రెండ్ కే నవీన్ తేజస్ డైరెక్టర్ నేర్పడం వల్ల. సో దానివల్ల ఒక షార్ట్ ఫిల్మ్, ఒక డెమో ఫిల్మ్, ఒక మూవీ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్గా యాక్టింగ్ ఎట్లా చెప్తారు, క్లాసెస్ ఎలా ఉంటాయి, అవన్నీ చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను ఏదైతే రియల్ టైంలో నేర్చుకున్నానో అలాంటి కొన్ని కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ ఆల్రెడీ లైవ్లో చూడడం కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రమోషన్కి సపోర్ట్ చేసినందుకు, నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ద 9 యాక్టింగ్ స్టూడియోకి రండి. ఇక్కడ మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్స్, ఎక్స్ప్రెషన్స్ గురించి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏ కాన్సెప్ట్స్ అయినా కానీ చాలా బాగా నేర్పిస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ వాళ్ళ డెడికేషన్, సార్ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యే విధానం అన్ని చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. సో మీరు కనుక యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటే ద 9 యాక్టింగ్ స్టూడియోస్కి రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ పోస్టర్ ఒకసారి కరెక్ట్గా పట్టుకోండి బ్రో. థమ్స్ అప్ చూపించండి.